ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు అనగా 2024 సంవత్సరం సెప్టెంబర్ 22వ తారీఖు అనగా ఆదివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరము, భాద్రపద మాసము, వర్ష ఋతువు. తిథి బహుళపక్షం పంచమి, సెప్టెంబర్ 21వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 6 గంటల 14 నిమిషాల నుండి 22వ తేదీ అనగా మధ్యాహ్నం 3 గంటల 43 నిమిషాల వరకు. బహుళపక్షం షష్ఠి, సెప్టెంబర్ 22వ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటల 43 నిమిషాల నుండి సెప్టెంబర్ 23వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాల వరకు. నక్షత్రం కృతిక, సెప్టెంబర్ 21వ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి 12 గంటల 36 నిమిషాల నుండి సెప్టెంబర్ 22వ తేదీ అనగా ఆదివారం రాత్రి 11 గంటల 2 నిమిషాల వరకు. తదుపరి రోహిణి నక్షత్రం, ఆదివారం నాడు రాత్రి 11 గంటల 2 నిమిషాల నుండి సెప్టెంబర్ 23వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 10 గంటల 7 నిమిషాల వరకు. కరణం తైతుల, సెప్టెంబర్ 22వ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున 4 గంటల 54 నిమిషాల నుండి మధ్యాహ్నం 3 గంటల 43 నిమిషాల వరకు. గరజి, ఆదివారం రోజు మధ్యాహ్నం 3 గంటల 44 నిమిషాల నుండి అర్ధరాత్రి 2 గంటల 42 నిమిషాల వరకు. పణజి, సెప్టెంబర్ 22వ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి 2 గంటల 42 నిమిషాల నుండి సెప్టెంబర్ 23వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాల వరకు. వారము ఆదివారము, సూర్యోదయం ఉదయం 6 గంటల 8 నిమిషాలకు, సూర్యాస్తమయము సాయంత్రం 6 గంటల 8 నిమిషాలకు, చంద్రోదయము ఆదివారం నాడు రాత్రి 9 గంటల 36 నిమిషాలకు, చంద్రాస్తమయము సెప్టెంబర్ 23వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 11 గంటల 18 నిమిషాలకు. రాహుకాలం ఆదివారం సాయంత్రం 4 గంటల 38 నిమిషాల నుండి 6 గంటల 8 నిమిషాల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12 గంటల 8 నిమిషాల నుండి 1 గంట 38 నిమిషాల వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 3 గంటల 8 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 38 నిమిషాల వరకు. దుర్ముహూర్తము సాయంత్రం 4 గంటల 32 నిమిషాల నుండి 5 గంటల 20 నిమిషాల వరకు. వర్జ్యము ఉదయం 11 గంటల 49 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 19 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11 గంటల 44 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 32 నిమిషాల వరకు. అమృతకాలము రాత్రి 8 గంటల 47 నిమిషాల నుండి 10 గంటల 17 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 32 నిమిషాల నుండి 5 గంటల 20 నిమిషాల వరకు. సూర్యరాశి కన్యా రాశి, జన్మరాశి వృషభ రాశి, దిశాశూలం పశ్చిమ. ఇవండి ఇవాల్టి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారు తమ జీవితంలో ఆశించిన ఫలితాలు పొందడానికి క్రమశిక్షణతో పని చేయాల్సి ఉంటుంది. ఇతరులపై నమ్మకం ఉంచేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. వృషభ రాశి వారు ఆర్థిక విషయాలలోనూ మరియు వృత్తిపరంగానూ కొంత జాగ్రత్త వహించాలి. కుటుంబంలో ప్రేమ సంబంధాలు సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఏదైనా అలవాటుకు మీరు బానిసగా ఉన్నట్లయితే దానికి దూరంగా ఉండడం మంచిది. వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ పాటించడం అవసరం. మీ శ్రేయోభిలాషుల ప్రవర్తన అంత బాగోదు. వృషభ రాశి వారికి థైరాయిడ్ సమస్య ఉన్నట్లయితే అది పెరిగే అవకాశం ఉంది. మందులు తీసుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అజాగ్రత్త ఉండకూడదు. మీ అత్తమామల దగ్గర నుండి ఈరోజు డబ్బులు తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని పనుల నిమిత్తమై చర్చించవలసి వస్తుంది. ఏదైనా సమస్యను మీరు ఎదుర్కొంటున్నట్లయితే దాని నుండి ఈరోజు ఉపశమనం పొందుతారు. ఈరోజు వృషభ రాశి వారు తమ పని కంటే కూడా ఇతరుల పనిపై ఎక్కువ దృష్టి పెడతారు. దీని కారణంగా మీ పని ఆలస్యం అవుతుంది. పిల్లల ఆరోగ్యంలో కొంత క్షీణత ఉండవచ్చు. ఈ కారణంగా మీరు కొంత ఒత్తిడికి గురవుతారు. కార్యాలయంలో మీ సహోద్యోగులు మీ పనిలో మీకు పూర్తి మద్దతుని ఇస్తారు. ఈరోజు మీరు మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఈరోజు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మహిళలు. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గాయాల పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్త అవసరం. వృషభ రాశి మహిళలు ఈరోజు చేసే ప్రతి పని పట్ల కూడా చాలా జాగ్రత్త అవసరం. ముఖ్యంగా వంటగదిలో పనిచేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గర్భిణీ స్త్రీలు సైతం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఆటలు ఆడుకునే సమయంలో పిల్లలు కూడా జాగ్రత్త పాటించాలి. ఆడుతూ పడిపోయి దెబ్బలు తగిలించుకునే అవకాశం కూడా కనపడుతుంది.
ఏ పనినైనా చేసేటప్పుడు పని మీద మాత్రమే శ్రద్ధ ఉంచి పని చేయాల్సి ఉంటుంది. వేరే ఆలోచనలు చేస్తూ పనులు చేయటం వలన కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి కొన్ని పనుల్లో సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి. కొన్ని రంగాల వారికి మాత్రం జాగ్రత్త అవసరం. వృషభ రాశి వారి జీవితంలో ముఖ్యంగా కుటుంబం, వృత్తి, ఆర్థిక పరిస్థితులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వృత్తి రంగంలో ఈరోజు చాలా శ్రద్ధ అవసరం. ఎందుకంటే ప్రతిరోజు కంటే కూడా ఈరోజు ఎక్కువగా శ్రమ పడవలసి రావచ్చు. కార్యాలయాల్లో పనిచేసే వాళ్ళకి కొంతపాటి ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా కూడా చాలా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా డీల్స్ కుదుర్చుకునే విషయంలో, మీ పై అధికారుల విషయంలో లేదా కొత్త ప్రాజెక్టుల విషయాల్లో మీ ప్రయత్నాలు మెరుగైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కానీ ప్రతికూల ప్రభావాలకు సైతం సిద్ధంగా ఉండడం అవసరం. మీ నైపుణ్యతను ఉపయోగించి మీదే పైచేయిగా ఉండేలాగా మీరు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు కొంత అనుకూలంగా ఉంది. అయితే వృషభ రాశి వారికి ఈరోజు కొంత కష్టం కూడా కలగవచ్చు. ఎందుకంటే అప్పు చేసే అవకాశం కనపడుతుంది. రిస్క్తో కూడుకున్న ఫైనాన్షియల్ డీల్స్ లాంటివి చేయటం ఈరోజు మానివేస్తే మంచిది. వాటిపై లాభసాటి అవకాశాలు కనిపించినా కూడా పూర్తి సమాచారం లేకుండా ఎటువంటి ముందడుగు వేయకపోతే మంచిది. ఈరోజు ప్రేమ సంబంధాలు మరియు కుటుంబంలోని వాతావరణం మీకు కొంతపాటి ఊరటను అందిస్తాయి. ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే అవి త్వరలోనే పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ జీవిత భాగస్వామితో లేదా ప్రేమ భాగస్వామితో ఈరోజు మంచిగా సమయాన్ని గడిపే అవకాశం ఉంది. వారితో గనక విభేదాలు ఉంటే ఈరోజు పరిష్కరింపబడతాయి. కొంతమందికి కొత్తగా ప్రేమలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ప్రవర్తన కారణంగా ఈరోజు మీకు కొత్త స్నేహితులు కూడా లభించవచ్చు. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మానసిక శాంతిని మరియు శారీరక శాంతిని అధిగమించడం కోసం ఈరోజు విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. పని ఒత్తిడి వల్ల శారీరక దృఢత్వం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి విశ్రాంతి అవసరం. ఆహారపు అలవాట్లలో శ్రద్ధ తప్పకుండా పెట్టాల్సి ఉంటుంది. యోగా లేదా ధ్యానం మీ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం చాలా మంచిది. వీటి వల్ల మీ జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి. శాంతియుతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోండి. తీసుకునే ఏ నిర్ణయాలైనా సరే తొందరపాటు లేకుండా బాగా ఆలోచించి తీసుకోవాలి. వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ 1 మరియు అదృష్ట రంగు అనగా కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.